నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ మరిన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందన్న హెచ్చరికలతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఇప్పటికే రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. ఇక కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు తమ ప్రభుత్వం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు మంత్రి సవిత. తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు 12 గంటల పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7న సాయంత్రం 3:30 నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు చంద్రగ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు వివరించారు. బండి సంజయ్ నిజాయితీగా గెలిచారని భావిస్తే ఆయన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ ను కోరాలని బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలికి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కామారెడ్డిలో క్లౌడ్ బస్ట్ అయింది. 15 గంటల వ్యవధిలో 500 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా వరద విలయమే కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రోజు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కామారెడ్డి ప్రజలు వణికిపోతున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని, వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం సాయం తీసుకోవాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో వరదలు ప్రజల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. వర్షాలపై పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి బీహార్లో ఎన్నికల ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. 2030లో భారత్ లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. గుజరాత్ కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతినిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో 2 దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దుబ్రీలో మతపరమైన అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గతంలో విధించిన రాత్రి వేళల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను మరోసారి పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు దసరా పండుగ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. భారత్ ఎన్నడూ యుద్ధాన్ని కోరుకోదని, ఏ దేశం పైన దురాక్రమణకు పాల్పడలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని మౌలోలో ఉన్న ఆర్మీ వార్ కాలేజీలో రన్ సంహత్ 2025 త్రివిధ దళాల సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అయితే దేశ సార్వభౌమత్వానికి ఎవరైనా సవాల్ విసిరితే మాత్రం అత్యంత కఠినంగా, నిర్ణయాత్మకంగా బదిలిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. భారత్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే పెనుభారంగా మారుతుంది. భారత్ వస్తువులపై అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు పడిపోతుందని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో స్పష్టం చేసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేపై పోలీస్ కేసు నమోదైంది. వారితో పాటు పఠాన్ సినిమాకు పనిచేసిన మరో 6 పైన 420 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పఠాన్ సినిమా చిత్రీకరణ సమయంలో దీపికా పదుకొనే మరో 6 కలిసి షారుఖ్ ఖాన్ హుండాయ్ కారును ప్రమోట్ చేశారు. ఈ వీడియో చూసి తాను ఆ కారు కొన్నానని, అయితే 6 నెలల తర్వాత కారులో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయని కీర్తి సింగ్ అనే వ్యక్తి ఆరోపించారు. లోపభూయిష్టమైన కారును ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలపై చర్యలు తీసుకోవాలంటూ కీర్తి సింగ్ కోర్టుకెక్కడంతో 420 కేసు నమోదు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ కాంబోలో సుజిత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఓజీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. సువ్వి సువ్వి సువ్వాలా సూదంటూ రాయే పిల్ల అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 5 స్టార్మ్ సాంగ్ అదరగొడుతుంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల 25న థియేటర్లో విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాలని సందీప్ రెడ్డి వంగ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించి తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్ కు ముగింపు పలికాడు.